నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణ కుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గిరిజనుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం. జీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ మంత్రి కిడారి అభిప్రాయం వెల్లడి. 8వ రోజుకు చేరిన ఆయుష్మాన్ భారత్ మందిర్ ఉద్యోగుల నిరసన. డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగుతుందన్న నిరసనకారులు. వైసీపీ నేత కర్ణం సుదర్శనరావుపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని ఖండించిన జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు. సుదర్శన్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని హామీ. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనుల అభ్యున్నతికి తూట్లు పడ్డాయని, స్వార్థపూరిత ఆలోచనలతో గిరిపుత్తుల అణచివేతకు పక్కదారి పట్టించేందుకు చూస్తున్న వైసీపీ కుతంత్రాలను గిరిజనులు అవగతం చేసుకోవాలని పిలుపునిస్తున్న మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జీవో నెంబర్ 3 రద్దు కారణంగా ఇటు యావత్ గిరిజన ప్రపంచం అంతా కూడా అంధకారంలో నెట్టవేయబడుతోంది అని చెప్పి పూర్తి ఆరోపణలతో గతంలో కూడా చాలా ఉద్యమాలు జరిగొచ్చాయి. అయితే ఈ ఉద్యమాల కారణంగా ఎటువంటి ప్రతిఫలం దక్కింది? అదేవిధంగా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గిరిజన అభివృద్ధి ఏ విధంగా జరిగింది? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలంలో గిరిజన ప్రాంత అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? ముఖ్యంగా జీవో నెంబర్ 3 యొక్క విశిష్టతల గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావణ్ గారు, అసలు జీవో నెంబర్ 3 అంటే ఏమిటి? జీవో నెంబర్ 3 కారణంగా గిరిజనులకు ఎటువంటి అభ్యున్నతి కలిగే అవకాశం? ముఖ్యంగా జీవో నెంబర్ 3 కంటే ముందు గిరిజన ప్రాంత స్థితిగతులు చెప్పాలండి మీకు. గిరిజన ప్రాంతంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో తినడానికి కూడా తిండి లేనటువంటి కుటుంబాలు చాలా, కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాలు ఉన్నటువంటి ఒక పరిస్థితి. అప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రాంతానికి విజిట్కి వెళ్ళినప్పుడు వీళ్ళని ఏదో విధంగా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి అంటే ఆ రోజు ఆ పేదరికం వల్ల అవ్వచ్చు, లేకపోతే అవగాహన రహిత్యం అవ్వచ్చు, అనేక తప్పుడు ద్రోవల్లో కూడా వెళ్ళేటువంటి కొన్ని కుటుంబాలు ఉండిపోయినటువంటి పరిస్థితి. అలా కాదు, వీళ్ళని ముందుకు తీసుకురావాలి, మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలంటే ఉద్యోగాలు ఇవ్వటం అనేది ప్రథమ ఎజెండాగా పెట్టుకొని ఆ రోజు అభివృద్ధితో పాటు 275 జీవోని తీసుకొస్తే, ఆ 275 జీవో ఏం చెప్తుందంటే గిరిజన ప్రాంతంలో 100% జీవో నెంబర్ 275 100% గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగ అవకాశాలు గిరిజనులకే ఇచ్చే విధంగా ఆ రోజు జీవో 275 తీసుకురావడం జరిగింది. దాంట్లో ఇబ్బంది కలిగినప్పుడు 2000 సంవత్సరం వరకు అది నడిస్తే 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతం అన్నింటిలో కూడా షెడ్యూల్ 5 ఏరియా ఎక్కడైతే ఉంటుందో షెడ్యూల్ 5లో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో కూడా 100% గిరిజన ప్రజలకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఆ రోజు ఆ జీవో నెంబర్ 3ని చెప్తుంది. ఆ జీవో నెంబర్ 3 ఏం చేస్తుందంటే వీళ్ళందరికీ కూడా అప్పుడు 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా సరే ఉద్యోగాలు ఇచ్చేటువంటి, టీచర్ ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. దానివల్ల పేదరిక నిర్మూలన, దానివల్ల గిరిజన ప్రజలు మన సమాజంతో పాటు సామాన్య ప్రజలతో పాటు అందరూ కూడా మమేకమై బతికేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా అవగాహన ఏదైతే తక్కువ ఉండడం వల్ల అవగాహన కల్పించి ఆ ఉద్యోగాలు ఇప్పించి ప్రజలందరినీ, వాళ్ళ కుటుంబాలని, గ్రామాలని అన్ని విధాలుగా కూడా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేసింది. 2020 వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరిగింది. ఆ జరిగినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు 2020లో ఏదైతే కాన్స్టిట్యూషనల్ బేసిస్ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదు అనేది ఏదైతే రిజర్వేషన్ సీలింగ్ యాక్ట్ ఉందో 2020లో దాని మీద ఒక ప్రైవేట్ పార్టీ మెంబర్ బిల్ వేయడం జరిగింది. ఆ బిల్లో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే దానికి తగ్గట్టుగా మన ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కూడా దానికి పూర్తి స్థాయిలో మనం ఏదైతే ఆ జీవో నెంబర్ 3కి కావాల్సినటువంటి బేసిక్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో, లేదండి ఇప్పుడు అలా మనకు 50% సీలింగ్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా తమిళనాడులో మనకు 65% దాకా వెళ్ళాము, రిజర్వేషన్ పెంచి, బీసీలకి రిజర్వేషన్ పెంచి వెళ్ళింది తమిళనాడు, మీ అందరికీ తెలిసిన విషయమే. దాన్ని అయినా సరే, ఆ విధంగా అయినా సరే మనం జీవో నెంబర్ 3ని కాపాడుకునే అవకాశం ఉండేది ఆ రోజు. కానీ ఈరోజు ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ ఇష్యూ అయిపోయి సుమారుగా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మడుగున పడిపోయింది. దాన్ని వెలికి తీసి బయట తీసి దాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. ఆ చేయాలంటే ఈరోజు
ఇనుము వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి అన్నట్టుగా ఆ రోజు అంతా పోయింది. ఆ రోజు పోరాటాలు చేసాము, ఎంతో మీ గుండెలు బాదుకొని మీ ఈరోజు గిరిజనుల కోసం ఆ రోజు పోరాటం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని ఆ రోజు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది. ఆ రోజు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, లేకపోతే చిన్న గ్రామ స్థాయి వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా వైసీపీ వాళ్ళు ఉన్నారు, మనందరికీ తెలుసు. కానీ జీవన నెంబర్ 3 కోసం పట్టించుకునేటువంటి నాదులు లేరు. దాని మన ముఖ్యమంత్రి గారు అపోజిషన్లో ఉండి ఒక అపోజిషన్ లీడర్గా జీవన నెంబర్ 3 ఒక స్పిరిట్ని మేము తీసుకొస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం తీసుకొచ్చిన జీవో, అది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవో. ఆ జీవోని స్పిరిట్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. ఈలోపు ఈరోజు ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూ వచ్చిందో ఈరోజు మళ్ళీ ఆ ఇష్యూ దాని మీద స్టడీ చేస్తున్నాం. మన సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్తే మేము ఆల్రెడీ వైలేషన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అవుతుంది. దానికి అంత టైం లేదు కదా, మళ్ళీ ఒక జీవోని పునరుద్ధరించాలంటే కనుక చాలా కాలం పట్టే టైం ఉంది. కానీ ఇప్పుడు కనీసం 10-15 రోజులే వ్యవధి ఉంది. వ్యవధిలో జీవో నెంబర్ 3 అమలు చేయడానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తుంది? ఇప్పుడు మీకు అందరు కూడా అర్థమయ్యేలా ఒక విషయం చెప్పాలండి. ఆ రోజు ఆ జీవోని వాళ్ళు రోడ్డు మీద వదిలేకపోతే, ఆ రోజు ఏదో మనకు అనాథ పిల్లల్లాగా రోడ్డు మీద వదిలేకపోతే ఈరోజు ఆ జీవోని ఈజీగా మనం కాపాడుకునేటువంటి కార్యక్రమం జరిగేది. కానీ సుప్రీంకోర్టులో ఆ జీవోని అలా వదిలేయడం వల్ల, వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఏదైతే 50% సీలింగ్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే మీరు ROR రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా సరే వైలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు అవుతుంది ఏదైతే అనేది ఏదైతే ఉంటుందో దాన్ని నిబద్ధత దాన్ని విస్మరించకుండా మనం దాన్ని ఉంచి మన కొత్త జీవోని కొత్త చట్టాన్ని తీసుకొచ్చేటువంటి, అంటే కొత్త చట్టం అంటే కొత్త ఒక ప్రక్రియను తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. ఇది మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో చేసి నా చేతిలో ఉన్నటువంటి లేదు, మీ చేతిలో ఉన్నటువంటి కాదు, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. దాన్ని సానుకూలంగా స్పందించడం జరిగింది. గిరిజనులకు ఏదో విధంగా ఆదుకోవడం చేస్తామని చెప్పడం జరిగింది. మేము కూడా మీలానే ఎదురు చూస్తున్నామండి, ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుందని చెప్పి. ప్రస్తుతం మన్యం బంద్ కొనసాగుతూ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేదా గిరిజన నాయకులు కావచ్చు, గిరిజన సంఘాల నాయకులు కావచ్చు, ఇదంతా జీవో నెంబర్ 3 గురించి జరుగుతుందా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయంటే? గతంలో కూడా జీవో నెంబర్ 3 మీద మేము కార్యక్రమాలు చేశాం. నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే గతంలో కూడా జీవో నెంబర్ 3 కార్యక్రమం చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఈరోజు చూస్తే వైసీపీ నాయకులు ముందంజలో ఉండి జీవో నెంబర్ 3 అని చెప్పి గుడ్లు చింపేసుకుంటున్నారు. మరి ఆ రోజు పోరాటం చేసిన మేమేమైపోతాం, లేకపోతే మాతో పోరాటం చేసిన గిరిజన సంఘాలు ఏమైపోతాయి, గిరిజన ప్రజలందరూ ఏమైపోతారు? ఆ రోజు నువ్వు గిల్లి ఈ రోజు నువ్వు బుజ్జగిస్తానంటే అది ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదని చెప్పి కూడా సందర్భం తెలియజేస్తాం. సార్, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో గిరిజనులకే భూమి చెందుతుంది, గిరిజనేతరులు అక్కడ నివాసం ఉండడానికి లేదు, ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా లేదన్నటువంటి జీవో కూడా ఉంటుంది. కానీ ఈరోజు పర్యాటక ప్రాంతంగా పేరుగాలుస్తున్నటువంటి అరకు పరిసర ప్రాంతాల్లో కూడా గిరిజనేతరులే ఎక్కువగా నిర్మాణం చేస్తూ వస్తున్నారు. ఈ ఉద్యమం కూడా త్వరలో ఏవైనా ఉద్యమం పట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. గతంలో రీసెంట్గా 2 months బ్యాక్ మనం ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్తో ఒకటి జరిగిందండి. 1/70 యాక్ట్ అంటారు దీన్ని. 1/70 యాక్ట్ షెడ్యూల్ 5లో ఉండేటువంటి 1/70 యాక్ట్ ఏం చెప్తుందంటే గిరిజన ప్రాంతంలో గిరిజనులు మాత్రమే లావాదేవీలు చేసుకోవాలి. గిరిజన ల్యాండ్ ట్రాన్సాక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, LTR యాక్ట్స్ ఏదో ఉంటే గిరిజనులకు మాత్రమే చేసుకోవాలని ఒక చట్టం మనకు చెప్తుంది. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏదైతే 1/70 తీసేస్తారన్నట్టుగా మళ్ళీ వైసీపీ వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. దాని మీద ముఖ్యమంత్రి గారే స్వయంగా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే 1/70 యాక్ట్ ఎక్కడ కూడా తొనకదు 1/70 యాక్ట్ని మార్చేటువంటి ఒక ప్రక్రియ చేయటం లేదు. పూర్తి స్థాయిలో 1/70 యాక్ట్కి మేము మద్దతుకు నిలబడుతున్నాం. 1/70 యాక్ట్ నిలబడేటువంటి కార్యక్రమం చేస్తామని కానీ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మన లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. మేమందరూ ఒకటే చెప్తున్నాం, ఎక్కడ కూడా గిరిజన చట్టాలు, గిరిజన అవకాశాలు, వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు ఏదైతే ఉంటాయో, ఆ చట్టాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ పూర్తి స్థాయిలో పటిష్టంగా అమలు చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కానీ కర్రకెట్టు ప్రాంతంలో జరుగుతున్నటువంటి మావోయిస్టుల దాడులు ఏవైతే ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి కేంద్ర బలగాలు కూడా ఇప్పుడు మోహరించున్నాయి. సుమారు 30 టన్నుల్లో బలగాలని కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదంతా కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఈ గిరిజనకు సంబంధించినటువంటి ఈ విలువైనటువంటి ఖనిజాలన్నీ కూడా దోచుకోవడానికి అయితే అంత పెద్ద స్కెచ్ వేస్తుందని చెప్పి నిన్న విశాఖలో భారీ ఉద్యమం కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఒక గిరిజన నేతగా మీరేమంటారు? నేను ఇందాక చెప్పినట్టుగా గిరిజన ప్రాంతంలో ఏదైతే ఖనిజ సంపద ఉంటుందో, లేకపోతే ఎనీ సంపద, ఈరోజు GCC నుంచి తీసుకుంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని MFPs ఉంటాయి మనకు, ఏదైతే చిన్నవి సీకాయ నుంచి కానీ లేకపోతే అక్కడ ఉన్న కాఫీ కానీ ఇవన్నీ కూడా గిరిజనులకి అంకితం చేసే విధంగా ప్రభుత్వం నుంచి మన GCC తరపున ఏదైతే నడుపుతున్నామో అదేవిధంగా ఖనిజ సంపద ఇదే కాదు, ఏదైనా సరే ఏ సంపద అయినా సరే గిరిజనులకే అంకితం చేసే విధంగా ప్రభుత్వం, ఇందాక చెప్పానండి, ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది. గతంలో కూడా బాక్సైట్
బాక్సైట్ జీవోలన్నింటినీ కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన బాక్సైట్ తవ్వడానికి అనుమతులు ఇచ్చినటువంటి జీవోలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ జీవోలన్నింటినీ రద్దు చేస్తూ ప్రజలకే ఈ జీవోల్ని, ఈ ప్రాంతాన్ని, లేకపోతే ఈ ఖనిజ సంపదని మేము అంకితం చేస్తాం తప్పితే కానీ ప్రభుత్వం దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని వేలు పెట్టేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సార్, ప్రధానంగా మావోయిస్టుల చేతిలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, మీరు కోలుకోలేని ఎఫెక్ట్ కూడా మీకు తగిలింది పర్సనల్గా. ఇటువంటి మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం ఈరోజు మన్యంలో జరుగుతుంది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఒకటే అంటానండి, ఇది మా పర్సనల్గా మా నాన్నగారికి జరగవచ్చు, లేకపోతే ఇతర ఏమైనా జరగవచ్చు, కానీ ఐ రియలీ సే ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పోలీస్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్ అవ్వచ్చు, లేకపోతే సెంట్రల్ అవ్వచ్చు. అండ్ ఇది ఇంటర్నల్ అగ్రెషన్గానే చూడాలి తప్పితే కానీ ఏదో పర్సనల్ ఇష్యూస్ని దీనిలో ఇన్వాల్వ్ చేయకూడదు అనేది నా పర్సనల్ భావన. ఏదైతే ఇంటర్నల్ అగ్రెషన్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్ అగ్రెషన్ని వాళ్ళు సామరస్యంగానే తేల్చుకోవాలి, లేదా ప్రభుత్వంతో మాట్లాడని తేల్చుకోవాలి. ఏదైతే వాళ్ళు అడిగేటువంటి డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని బయటికి వెళ్ళగేటువంటి కార్యక్రమం చేయాలి. ఏదో కార్యక్రమం చేయడం, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగడం, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలగడం, ఇవన్నీ మానుకుంటే బాగుంటుందని నా ఆలోచన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చూసాం కదా, కిడారి శ్రావణ్ అయితే కనుక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఏంటంటే గిరిజన అభ్యున్నతి, గిరిజన అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎక్కడ కూడా గిరిజనులకు కేటాయించినటువంటి చట్టాలు కానీ, వారికి ఉన్నటువంటి అవకాశాలు కూడా ఏది ఒకటి కూడా నెల రాయకుండా అన్నిటి కూడా అమలు పరుస్తూ గిరిజనులకు న్యాయం చేసే విధంగానే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్ప ఏ ఒక్క పక్కదారి కూడా పట్టదు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలన్నింటినీ కూడా ఒక కార్డులో తీసుకొచ్చి ఈరోజు అన్నిటి కూడా రైట్ పొజిషన్లో అయితే కనుక గిరిజనులు ఉంచేదానికే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఇక్కడ శ్రావణ్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కారణం సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట జేఏసీ ఆధ్వర్యంలోని ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఆవరణలో డివైఎఫ్ఐ విశాఖ జిల్లా కమిటీ దీక్ష కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యుఎస్ఎన్ రాజు, కె సంతోష్ కుమార్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం డివైఎఫ్ఐ చివరి వరకు పోరాడుతుందని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా కరపత్రాల పంపిణీ, మానవహారాలు, బైక్ యాత్రలు, నిధి వసూలు, సమ్మెలు, బంధులు, కళారూపాల ప్రదర్శన వంటి వివిధ రూపాల్లో ప్రజలను చైతన్యపరుస్తూ ఈ పోరాటం కొనసాగించిందని వివరించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వినూత్నంగా మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రపంచ కార్మికులారా ఏకమవ్వండి అన్న క్లార్ మార్క్ జయంతితో పాటుగా మే 7వ తేదీన మన్యంవీడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని వారి స్ఫూర్తితో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తామని వారు ప్రకటించారు. ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్షలు జరుగుతున్న ఈ కేంద్రంలో మజ్జిగ వితరణ కార్యక్రమం పెట్టున్నాము. మీ అందరికీ తెలుసు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 4 సంవత్సరాలుగా కూడా అనేక రకమైన పోరాటాలు చేయడం జరిగింది. ఇందులో కార్మికులు, ప్రజా సంఘాలు, అలాగే ప్రజలు చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం అనేది జరిగింది. అయితే ఈ కార్యక్రమాలు అనేక రకాలుగా మనం చేస్తున్నాం. కరపత్రాలు పంపడం దగ్గర నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటానికి మద్దతుగా నిధి వసూలు చేయడం కానీ, రాస్తారోకోలు చేయడం కానీ, బైక్ ర్యాలీలు చేయడం కానీ, సమ్మెలు చేయడం కానీ, బందులు చేయడం కానీ, ఇలా అనేక రకాలుగా ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రజల మద్దతుతో కార్యక్రమాలు చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కుని కాపాడుకునే ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు సమ్మర్లో ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతూ వడదెబ్బ పాలు కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ మజ్జిగ వితరణ కార్యక్రమం అనేది కూడా పెట్టడం జరిగింది. దీని ద్వారా కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి కృషి చేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా మరోసారి పిలుపునిస్తున్నాము. ఈరోజు మొన్న నరేంద్ర మోడీ గారు అమరావతి వచ్చి రెండోసారి అమరావతిని ప్రారంభించి, ఇంతకు ముందు అయితే కనీసంగా మట్టి నీళ్ళైనా ఇచ్చారు, ఈసారి మరీ దారుణంగా చాక్లెట్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. అలాగా చేసినా సరే ఇక్కడ ఉండే కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని కనీసం కూర్చోబెట్టి, బాబు మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి, ఎందుకంటే ఈరోజు అమరావతి కట్టాలంటే మీకు కొన్ని వేల టన్నుల స్టీల్ అవసరం ఉంటుంది. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్కు ఉన్న మంచి పేరు ఏ ఉక్కుకి కూడా లేదు. అలాంటి ఉక్కు పరిశ్రమ మన దగ్గర పెట్టుకొని మనకుండే ఉక్కును వదిలేసి బయట ఎక్కడి నుంచో ఉక్కు తెప్పించుకొని అమరావతి కడితే మీకు అమరావతికి ఏం విలువ ఉంటుందని చెప్పి ఈరోజు డివైఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తున్నాం. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు, ఆయన మద్దతు ఇవ్వకపోతే రేపు పొద్దున్న మైనారిటీలో పడిపోయే అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రెజర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయాలి. లేదు అంటే
ఇప్పుడు అయిపోయింది. రేపు పొద్దున మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో ప్రజలందరినీ ఐక్యం చేసి చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, నరేంద్ర మోడీకి కానీ ఒక్క సీటు కూడా రాకుండా ప్రజల్ని స్టీల్ ప్లాంట్కి పరిరక్షణ పోరాటంలో దించుతామని చెప్పి మరోసారి హెచ్చరిస్తున్నాం. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో నిర్వహించబడుతున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగులకు రోడ్డెక్కారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుర చేపట్టిన నిరసన నేటికి 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేసిన సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను వెంటనే క్రమబద్ధీకరించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె చేస్తామని, భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము అందరం ఉద్యోగంలోకి వచ్చి, ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనే ఉద్యోగంలోకి వచ్చి 6 సంవత్సరాలు పూర్తయిపోతుంది. నేను సెకండ్ బ్యాచ్ అమ్మాయిని, ఇంకా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా అలా బ్యాచెస్ ఉన్నారు. మేమందరము ఈ వృత్తిలోనికి వచ్చి 6 ఇయర్స్ అయిపోతుంది. యాక్చువల్గా నోటిఫికేషన్ ప్రకారము అలాగే గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు పూర్తయిన ప్రతి సిహెచ్ఓని రెగ్యులర్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి పిఎఫ్ కట్ అయ్యేది, ఆ పిఎఫ్ ఇప్పుడు 1 సంవత్సరం నుంచి మానేశారు. తర్వాత మాకు కొన్ని బెనిఫిట్స్, ఇన్సెంటివ్స్ అని పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఇన్సెంటివ్స్ ఇచ్చేవారండి. దానిలో చాలా మార్పులు చేశారు. మేము ఏ వర్క్ చేస్తున్నామో దానికి రిలేటెడ్ కాకుండా అన్రిలేటెడ్గా కొన్ని లింకప్ చేశారు. సో ఇలాంటివన్నిటిలో కూడా మార్పులు కావాలి. మేము అడిగేవి అనవసరమైనవి కాదండి, గొంతెమ్మ కోరికలు కాదు. మేము అడుగుతుంది న్యాయంగా మాకు లభించాల్సిన హక్కులు. అండ్ మేము ఏం కోల్పోయాము, ఒక 4 ఇయర్స్ నుంచి, లిటరలీ 4 ఇయర్స్ నుంచి చెప్తున్నాం. మేమందరం కూడా చాలా ఫినాన్షియల్ స్టాటస్లో చాలా తగ్గిపోయాము, చాలా దిగబడిపోయాము. మమ్మల్ని గ్రాడ్యుయేట్స్ బీఎస్సీ నర్సింగ్ చదివిన అంటే ఈక్వల్ టు ఆఫ్టర్ టు నెక్స్ట్ టు ఎంబీబీఎస్ అనమాట. అంత నాలెడ్జ్ లెవెల్స్తో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి మమ్మల్ని గ్రామీణ ప్రాంతాలకు పంపించారు. సో మేమందరం కూడా రూట్ లెవెల్ నుంచి అందరికీ కూడా ఆరోగ్యపరంగా ఎన్నో సేవలు అందిస్తున్నాము. కానీ చాలామందికి మా గురించి మా వాల్యూ తెలియదండి. అయితే తెలియకే చాలామంది తెలుసుకోకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు మా యొక్క బాధల్ని ఇప్పటికైనా గవర్నమెంట్ గుర్తించి ప్రజలు కూడా తెలుసుకొని మమ్మల్ని అందరినీ 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓస్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, మా పిఎఫ్ని మళ్ళీ కొనసాగించాలని, అలాగే మాకు ఇస్తున్న ఇన్సెంటివ్స్ కూడా మా వర్క్ పెర్ఫార్మెన్స్ బేస్ మీద కరెక్ట్గా టాలీ చేసి ఇవ్వాలని, ఆ పెర్ఫార్మెన్స్ బేస్డ్ పాయింట్స్ కూడా కరెక్ట్గా పెట్టాలని, ఫినాన్షియల్గా మా స్టేటస్ని నిలబెట్టమని మేమందరం ఇంకా ప్రోత్సాహంగా ముందుకొచ్చి ఇంకా సర్వీసెస్ అందించడానికి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించాలని మేము ఆర్థిస్తున్నాం సార్. విశాఖ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా పీలా శ్రీనివాసరావు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న అనేక వార్డుల నుండి ప్రజలు తమ సమస్యలను మేయర్ అలాగే అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వినతులు స్వీకరించిన మేయర్ ఆయా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పరిష్కార నిమిత్తం ఆదేశాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజల సంరక్షణకు ముందుంటుందని పీలా తెలిపారు. వ్యాపార రంగంలో ప్రఖ్యాతగాంచిన కృష్ణా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ 2 రోజుల పాటు విశాఖ జిల్లా గాజువాకలో రేర్ సాలిటైర్ వజ్రాల గ్రాండ్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ డోలాకియా గౌరవ అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణా బ్రాండ్ లక్ష్యం ప్రతి భారతీయుడికి వజ్రాలను అందుబాటులో ఉంచడమేనన్నారు. గాజువాక వంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇలాంటి ప్రదర్శనలతో వినియోగదారులకు పారదర్శకతతో పాటు సరసమైన ధరలకు ఉత్తమ నాణ్యత గల వజ్రాలను అందించడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
కృష్ణా బ్రాండ్కి వచ్చేసరికి సార్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ బిజినెస్ అనే కాకుండా వాళ్ళ కాన్సన్ట్రేషన్ 50% పబ్లిక్ వెల్ఫేర్ కూడా ఉంది. సూరత్లో లేదా గుజరాత్లో చాలా చెరువులు తవ్వించారు, చాలా రోడ్లు వేయించారు, చాలా విలేజ్లకి కరెంట్ వేయించారు, సోలార్ సిస్టమ్ చేయించారు. వాళ్ళు నలుగురు బ్రదర్స్లో ఒక బ్రదర్కి ఇతనికంటే లాస్ట్ వన్ ఇతనికంటే పెద్ద ఆయన పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. మరి ఇవన్నీ సర్వీస్ ఓన్లీ బిజినెస్ ఒకటే పెట్టుకోలేదు, బిజినెస్లో ఈ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. స్టాఫ్ 9,000+ ఉన్నారు వాళ్ళు స్టాఫ్ మొత్తం. సూరత్లో డైమండ్ కటింగ్ సెక్టర్లో 3,000, మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో 3,000, 4,000, అలాగే బాంబేలో కార్పొరేట్ ఆఫీస్లో ఒక 3,000, 4,000 మొత్తం ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతిరోజు తిరుపతిలో ఎలాగైతే భోజనాల కార్యక్రమం జరుగుతుందో అలాగే ఎవ్రీడే మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, మార్నింగ్ టీ బిస్కెట్ ఇస్తున్నారు, ఈవినింగ్ టీ బిస్కెట్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఇయర్స్ టుగెదర్ జరుగుతుంది. మేము వెళ్ళి చూసాం, సూరత్ వెళ్ళాం, అలాగే బాంబే వెళ్ళాం, చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపించింది. అవన్నీ చూసిన తర్వాతే మేము స్టోర్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ సర్వీస్ అది కూడా చాలా బాగుంది. ఇంకొకటి చెప్పాలి మీకు, వాళ్ళ ఒక బ్రదర్ ఏం చేస్తున్నారంటే కంప్లీట్ స్టాఫ్ని తాలూకు పేరెంట్స్ని 1 సంవత్సరం స్టాఫ్ పనిచేసే పేరెంట్స్ని అంటే తల్లి తండ్రిని చార్ధామ్ యాత్ర అవన్నీ తీసుకెళ్తున్నారు. 2వ సంవత్సరం ఆయన అత్తమామలు అంటే ఎవరైతే స్టాఫ్ ఉంటారో ఆయన వైఫ్ తాలూకా పేరెంట్స్ని వాళ్ళని 2వ సంవత్సరం తీసుకెళ్తున్నారు. 3వ సంవత్సరాలకి అది ఒక బ్రదర్ కంప్లీట్ ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ మీదే ఒక బ్రదర్ ఉంటున్నారు. ఒక బ్రదర్ ఏమో సర్వీస్ యాక్టివిటీస్లో ఉంటున్నారు, ఒకరు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటున్నారు, ఒకరు కార్పొరేట్ చూసుకునేది ఉంటున్నారు. మొత్తం 4 కూడా ఇద్దరు బిజినెస్లో ఉంటున్నారు, 2 సర్వీస్లో ఉంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం చేసేది చాలా తక్కువ. అటువంటి వాళ్ళతో మనం నడవడం వల్ల కొన్ని అలవాట్లు, మంచి అలవాట్లు మనకి వస్తాయి. సంపాదనే కాదు, కొన్ని చేయాల్సినవి కూడా ఉంటాయి. మనం ఏదైనా నలుగురిని చూసి నేర్చుకునే కదా మనం చేసేది. యాక్చువల్గా మనకు మాత్రం ఏం తెలుసు, పుట్టుకతో ఎవరికి ఏమీ రాదు. వాళ్ళకి భగవంతుడు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. భగవంతుడు వాళ్ళకి ఆశీర్వాదంతో అన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మనకు తగింది మనం చేద్దాం, అంతా బాగానే ఉంది. మా స్టోర్ కూడా బిజినెస్ మినిమం బిజినెస్ ఏదో టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ అచీవ్ అవుతుంది. అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు. మేము మా గోల్డ్ షాప్లో ఓపెన్ చేసి అప్పటికి 34 years అయింది. Any consumer buy from Krishna Solitaire, so we starting price is 29,000 in Solitaire. In any one brand in India not available this price, only Krishna brand available. 29,000 in Solitaire, rare collection. And today new young consumer also need the Solitaire, so he also use the Solitaire. And day by day in our trend in India, and especially from Andhra Pradesh, so many people here educated people, and he like the transparency and trust, and product design also nice. So Krishna that type the design, and Krishna policy also very good and very transparency. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. గాజువాక 66వ వార్డ్ కైలాస్ నగర్ సామాజిక భవనంలోని ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో రాణించేలా అన్ని జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇందులో శిక్షణ పొందిన అనంతరం గుర్తింపు పత్రంతో పాటు అపెరల్ పార్కుల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. గాజువాక నియోజకవర్గంలో బీసీ కార్పొరేషన్ సౌజన్యంతో 4 కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రారంభించుకోవడం జరుగుతుందండి. ఇందులో ముందుగా కైలాస్ నగర్లో మనం 66వ వార్డుకు సంబంధించి ఇక్కడ ఈ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను బీసీ శాఖ మార్చులైనటువంటి సబితమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్డీఏ కూటమి పార్ట్నర్స్ అయినటువంటి
డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆడవారు వారు కాళ్ళపైన నించునే విధంగా, అలాగే భర్తకి కాస్త ఆర్థిక సాయం అందించే విధంగా వారికి ఈ ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన తీసుకురావడం జరిగింది. కనుక ఎవరైతే నిరుద్యోగంగా ఉన్నారో, ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి కొంచెం ఈ స్టిచ్చింగ్ లో ప్రావీణ్యత సంపాదించాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ పొందాల్సిందిగా నేను కోరుతున్నాను. మహిళల అభ్యున్నతి కొరకు ఒక గతంలో 2014 నుంచి 19 వరకు జరిగినప్పుడు కూడా 66వ వార్డులో 2 సెంటర్లు నడిపాం, మహిళలు కుట్టు సెంటర్లు. వాళ్ళు ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్లు తీసుకొని ఎవరి కాళ్ళ మీద నిలబడే శక్తిని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగింది. మళ్ళీ గతం 2019 నుంచి 24 వరకు బీసీల కొరకు చేసిన సంక్షేమాన్ని పక్కన పెట్టి పరిపాలించిన దుర్మార్గ పాలన నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు బయటపడుతున్నారు. ఈ రోజు 66వ వార్డులో గాజువాకలో 4 కుట్టు సెంటర్లు స్టార్ట్ అయ్యాయి వెనకబడిన వర్గాల కొరకు. అలాగే బీసీ కార్పొరేషన్ సహకారాలతో మహిళలు ఎవరి కాళ్ళ మీద అలా నిలబడే ప్రయత్నమే. గతంలో అనుకునేవారు ఇది మిషన్ ఒక మిషన్ ఇస్తారు కదా అని ట్రైనింగ్ అన్నారు. కాదు, ఈ రోజు పల్లా శ్రీనివాసరావు చెప్పింది ఏంటంటే మనకి ఈ ట్రైనింగ్ 90 రోజులు పూర్తి అయిన తర్వాత మిషన్ ఇవ్వడంతో పాటు వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒక విధంగా స్టార్ హోటల్స్ కానీ, కొన్ని మెడిటెక్ కానీ, కొన్ని ప్రైవేట్ కంపెనీలు కానీ, లేకపోతే ఇక్కడ SEZ లో ఉన్న కంపెనీలు కానీ ప్రభుత్వం సహకరించి వర్క్ ని అడుగుతుంది. ఎలాగంటే వడ్లపూడిలో ఉన్న ఎప్రిల్లో వారికి అక్కడే చేసుకోవాలి. ఇది అలా కాదు. రేపు నైపుణ్యంతో 80% సక్సెస్ అయ్యి మిషన్ కుట్టు నేర్చుకున్న ప్రతి మహిళకు ఒక సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఆ సర్టిఫికేట్ మీద తన కాళ్ళ మీద తాను నిలబడి ఇంట్లో వర్క్ చేసుకునేటట్టు ప్రభుత్వమే వర్క్ ను కూడా సహకరిస్తుంది. విజయనగరం జిల్లా వంగర మండలం వైసీపీ అధ్యక్షుడు కరణం సుదర్శనరావుపై జరిగిన హత్యాయత్నాన్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. టీడీపీ సానుభూతి పరులైన దుండగులను వెంటనే శిక్షించాలని రాజ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జెడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సుదర్శనరావు కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. టీడీపీ నాయకులకు చట్టం, పోలీస్ వ్యవస్థ అంటే భయం లేకుండా మరో బీహార్ని తలపించే విధంగా రాష్ట్రాన్ని తయారు చేశారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చిన్నశ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట జేఏసీ ఆధ్వర్యంలోని ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఆవరణలో డివైఎఫ్ఐ విశాఖ జిల్లా కమిటీ దీక్ష కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులను అంతమొందించిస్తే మీకు మేము ఉన్నాం, పర్వాలేదు, అధికారం మా చేతిలో ఉంది, చట్టాన్ని మా చేతిలో తీసుకుందాం, ఈ రకమైన పరిపాలన సాగిస్తామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం వల్లనే ఇవాళ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇవాళ ఒక చట్టం అంటే భయం లేకుండా, ఒక పోలీస్ వ్యవస్థ అంటే భయం లేకుండా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగుతుందనే స్పృహ లేకుండా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెగబడడం చూస్తూ ఉంటే మరో బీహార్ను తలపించే విధంగా ఇవాళ రాష్ట్రాన్ని తయారు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రశాంతమైన ప్రాంతం, ముఖ్యంగా అందులో విజయనగరం జిల్లా కానీ శ్రీకాకుళం జిల్లా మరింత ప్రశాంతంగా ఉండే ప్రాంతం. అలాంటి ప్రాంతాల్లో మాకు తెలిసి మచ్చు తునగ్గా కూడా ఒక ఇన్సిడెంట్ కూడా మేము చూసున్నాం గత 5 సంవత్సరాల కాలంగా. ఇవాళ గ్రామాల్లో ఫ్యాక్షన్ నీడన ఒక నాయకత్వాన్ని సహించలేక, ఒక నాయకుడి తాలూకు ఎదుగుదల సహించలేక వైఎస్ఆర్ పార్టీలో ప్రజాబలం ఉన్న నాయకులను అంతమొందిద్దాం, వారి మీద దాడులు తెగబడదాం అనే ఆలోచన మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి రావడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలు లేవు. ఎక్కడ చూసుకున్నా కూడా అరాచకం, మరి అత్యాచారాలు చేయడమే జరుగుతుంది తప్పించి ఎక్కడ చూసినా పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలోని ఎక్కడ ఏ గుళ్ళ దగ్గర కూడా పవిత్రమైన తిరుపతి దేవస్థానం అయినా లేదు పవిత్రమైన సింహాచలంలో అయినా కూడాను చంద్రబాబు నాయుడు ఎక్కిన దగ్గర నుంచి
కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నది. ఇవాళ విజయవాడలోని మరి తుఫాన్ల వల్ల కూడా చనిపోవడం అయితేనే వీటన్నిటి నుంచి చూసుకుంటే కూటమి ప్రభుత్వం నిరంతరం కూడా ఎవరైతే రాజు మంచి పరిపాలన చేస్తాడో ఆ గ్రామం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగుంటుంది. మరి రాజు పరిపాలన అంటే మరి చంద్రబాబు నాయుడు అరాచక పరిపాలన జరుగుతుంది, కానీ ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ కూడా అరాచకం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజనుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం. జీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ మంత్రి కిడారి అభిప్రాయం వెల్లడి. 8వ రోజుకు చేరిన ఆయుష్మాన్ భారత్ మందిర్ ఉద్యోగుల నిరసన. డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగుతుందన్న నిరసనకారులు. వైసీపీ నేత కర్ణం సుదర్శనరావుపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని ఖండించిన జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు. సుదర్శన్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.